మనం సజీవంగా ఉన్నప్పుడే ఏదైనా మనం చేయగలం. నువ్వు సజీవంగా ఉన్నప్పుడే దేవుని కొరకు ఏదైనా చేయగలవు. నువ్వు సజీవంగా ఉన్నప్పుడు దేవుని కొరకు దేవుని మహిమార్థమే జీవించగలవు. నువ్వు సజీవంగా ఉన్నప్పుడు దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడుతూ, ఒక కీర్తనకారుడిగా, పాట పాడేటువంటి రీతిగా, ఒక తలంతు కలిగేటువంటి వాయిద్యకారుడిగా, ఒక తలంతు కలిగేటువంటి స్థితిలో నువ్వు జీవించగలుగుతావు. కానీ నువ్వు సజీవంగా లేకపోతే, నువ్వు మృతుడైపోతే, నువ్వు మరణిస్తే నీ క్రియను బట్టి దేవుడు, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, చెడ్డ క్రియలను బట్టి పాతాళమునకు, మంచి క్రియలను బట్టి నిత్య జీవానికి పరలోకానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఆ పాతాళమైనటువంటి అగ్నిగుండంలో పడకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి, మన యొక్క పాప విమోచన, జన్మత కర్మత పాప విమోచన కలుగు చేసి ఆ సిలువ మానిపై నీ కొరకు నా కొరకు 3 మేకుల పైన ఆ సిలువ మానిపై రక్తాన్ని చెందించి తన ఉచితమైనటువంటి నిరంతరమైనటువంటి కృప రక్తముగా కాచిక్లారు నిన్ను నన్ను ప్రేమించి తన నిత్య జీవం కొరకు నిన్ను నన్ను ఆ పాతాళమైన అగ్నిగుండంలో పడకుండా ఆ నిత్య జీవం పరలోకంలో నడిపించేటువంటి మార్గంలో నిన్ను నన్ను నిలబెట్టినటువంటి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఎల్లవేళ కృతజ్ఞత కలిగి ఆయన కొరకు ఈ లోకంలో జీవించినంత కాలం గొప్ప సాక్ష్యం కలిగేటువంటి బిడ్డగా మనం జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుని దీవించి ఆశ్రయించుకుందాం. ముందుగా దేవునికి స్థుతించాలి, మహిమపరచాలి. ఆదివారం వచ్చిందంటే, ఆదివారం ఆరాధన వచ్చిందంటే ఆయనదే. ఈ దినం ఇచ్చిందంటే ఆయనదే. ఒక దినం ఆయన ఆవరణ గడుపుతా 1000 దినముల శ్రేష్టము. ఒక్కరోజు మనం మానిస్తే ఆ రోజు మనం చచ్చిపోయినట్టే సంవత్సరం. ఈ సహోదరి సహోదరుగా బాగా గమనించండి. భయంకరమైన స్థితిలో ఉన్నాం, భయంకరమైన జలంలో ఉన్నాం. నువ్వు ఏ సమయమైనా ఎక్కువ దేవుని మీద ఆనుకుని ఉండడానికి ప్రయత్నించాలి. నీకు ఏ సమయం వచ్చినా, కష్టం వచ్చినా, ఏది వచ్చినా దేవుని మీద ఆనుకుని ఉండాలి. ఇలా మన దేవుడు ధైర్యపరిచే దేవుడు. ఈ దినం వాగ్దానం దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచే వాగ్దానాన్ని ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనంగా ఉన్నాము, మాకు బలము దయచేయండి ప్రభు. అందరూ చేద్దాం. బలమంతా నీవేనయ్యా యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా